ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. వినాయక చవితి సందర్భంగా 9 రోజులు 9 ప్రసాదాలు నైవేద్యంగా పెడతాం కదండి. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదము చేసి చూపిస్తాను. అందులో నేను 4 రోజుల ప్రసాదాలు చేశాను. మీరు వీడియో చూడండి. ఈరోజు 5వ రోజు. ఈరోజు నేను చేసే ప్రసాదము పేరు కొబ్బరి ఉండ్రాళ్ళు. అది వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. కొబ్బరి ఉండ్రాళ్ళు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లము 1/4 కప్పు, నెయ్యి కావలసినంత, ఏలకాయలు దంచి పెట్టుకున్నాను. ఇవి కావలసిన పదార్థాలు. వినాయక చవితికి 5వ రోజు ప్రసాదం అండి కొబ్బరి ఉండ్రాళ్ళు. దానికి మందపాటి ఉండేదే పెట్టుకోవాలి పాత్ర. అందువల్ల నేను ఈ యొక్క ఇది పెట్టుకున్నాను, ఈ యొక్క కడాయి పెట్టుకున్నాను. ముందు మనం ఏం చేయాలంటే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అది బాగా ఇదైన తర్వాత నేను ఒక మీడియం సైజ్ అండి, మరీ పెద్దది కాదు చిన్నది కాదు, మీడియం సైజు కొబ్బరికాయ కొట్టి 2 చిప్పలు నేను తురిమి పెట్టుకున్నాను. ఇది మిక్సీలో వేసి కూడా తురమచ్చు, లేదా తురుము ఉంటుంది కదా, తురుముతో కూడా తురమచ్చు. ఎలాగైనా మనము చేయొచ్చు. ఇప్పుడు ఈ యొక్క కొబ్బరిని దీంట్లో వేస్తున్నాను. దీన్ని బాగా వేయించాలి. వేయించాలండి. పచ్చి వాసన పోయే వరకు లైట్గా వేయించాలి. కొబ్బరి పచ్చివాసన వస్తే తొందరగా పాడవుతుంది. అందువల్ల మనం ఏమంటే కొబ్బరిని బాగా నెయ్యిలో వేయించేస్తే ఆ వేడికి అది మొత్తం పచ్చివాసన అంతా పోయి బాగా ఉంటుంది. అంటే ఎన్ని రోజులైనా కూడా బయట పెట్టినా కూడా నిలవ ఉంటుంది, వెంటనే చెడిపోయేది అనేది ఉండదు. ఎందుకంటే దీంట్లో కొబ్బరిలో నీళ్లు ఉంటుంది కదా, చెమ్మ, అందువల్ల దానివల్ల మనకి ఆ స్మెల్ అనేది రావడం అనేది ఉంటుంది. అందువల్ల మనం ఏమంటే బాగా కొంచెం మరీ ఎక్కువ వేయించేస్తే అది పొడి పొడిగా వస్తుంది. అందువల్ల కొంచెం లైట్గా వేయించేసి ఇప్పుడు మనము ఇందులో ఏలకాయలు దంచి పెట్టానండి, అది వేయాలి. తర్వాత బెల్లము నేను 1/4 కప్పు తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే 1 కప్పు కూడా వేయచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మనము వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. ఈ యొక్క వేడికే కరిగిపోతుందండి, నీళ్లు పోయాలని అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి, హైలో పెట్టకూడదు. ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి. కొబ్బరిలో మనము ముందుగానే బెల్లాన్ని బాగా వేసేసి, నెయ్యి వేసి బెల్లం వేసి దాన్ని మనము కరిగించుకొని అంటే ఫిల్టర్ చేసి ఓ పక్కన పెట్టుకొని కొబ్బరిని ఫ్రై చేసి తర్వాత ఆ బెల్లాన్ని దాంట్లో వేసి కలిపి అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఒకవేళ నేను అలాగే వేసేసాను బెల్లము అంటే నా బెల్లము దాంట్లో మట్టి అవి ఏమీ లేదు. దీనికి ముందు కూడా నేను స్వీట్ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, అందుకే అలాగే వేసేసాను నేను. ఒకవేళ మట్టి అలాంటిది ఏమైనా ఉంది అని అనుకుంటే మాత్రము డైరెక్ట్గా వేయొద్దండి. దాన్ని మనము కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తర్వాత మనము దాన్ని చేయాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత అది వేడికి బెల్లం అంతా కూడా కరిగిపోతుందండి. కరిగిపోయిన తర్వాత మనము ఆరనియాలి. ఆరనిచ్చి ఉండలుగా చుట్టాలి. ఇంకా కొంచెం వేడి అవ్వాలండి. ఇది బాగా అయ్యింది అనడానికి
మనకేంటంటే చేతిలో పెట్టుకొని ఇలా చుట్టుకుంటే మనకి అది లడ్డుగా వస్తుంది, రౌండ్గా వస్తూ ఉంటుంది, బాల్ లాగా వస్తుంది. అప్పుడు మనము కరెక్ట్గా అయిందని అర్థం అన్నమాట. ఇంకా కొంచెం బెల్లం ఉంది, కరగాలి. మనం మామూలుగా ఏ ప్రసాదం దేవుడికి చేసినా, ఏ దేవుడికి చేసినా కూడా కొంచెం మనము స్నానం చేసేసి మంచి శుభ్రమైన బట్టలు, అంటే మనం ఉతికిన బట్టలు వేసుకొని చెయ్యాలండి. అలాగే నైవేద్యం పెట్టేటప్పుడు అందరూ చూసేటట్టు పెట్టకూడదు. మనము నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అక్కడే ఉంచేసి తర్వాతే మనము దాన్ని తీయాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఆరాంగా వాళ్ళు, అంటే నిదానంగా వాళ్ళు కూర్చొని తింటున్నారు అనే భావనతో మనము చెయ్యాలి. అందువల్ల అందరూ చూసుకుంటూ మనము నైవేద్యం అనేది పెట్టకూడదు. నైవేద్యం పెట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళు మాత్రమే ఉండి నైవేద్యం పెట్టాలి. పెట్టి ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని మనము చక్కగా వాళ్ళతో మాట్లాడాలి. అంటే మనకి ఏదైనా మాట్లాడచ్చు. మాట్లాడుతూ ఉండే ఒక 10 నిమిషాలు వాళ్ళు, అంటే ఇప్పుడు మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ఉంటామో అలా అన్నమాట. చక్కగా మాట్లాడి వాళ్ళతో ఉండాలి. ఇదే అనమాట. ఇప్పుడు చూడండి అయిపోయింది. ఇది అయిపోయింది అని తెలియడానికి మనకి బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఉండలు చుట్టాలి. ఆరిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు అయిపోయిందండి. ఇది బాగా దీంట్లో బెల్లము కొబ్బరి కూడా బాగా ఇదైతుంది. ఇది బాగా ఆరాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టేసేయాలి, లడ్డూలాగా చుట్టాలి. నేను ఆరిన తర్వాత మీకు చుట్టి చూపిస్తాను. నేను ఇప్పుడు ఆరిందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము దీన్ని ఉండలు చేసుకోవడానికి కొంచెం నీళ్లు చేతులు తడుపుకోవాలండి, ఎక్కువ కాదు, లైట్గా చేతులు కలపాలి. కలిపి ఇదో ఇలా ఉండ చుట్టుకొని ఇలా పెట్టాలి. కొంతసేపు తర్వాత ఆరిపోతుందిలేండి, బాగా ఆరిపోతుంది. ఇప్పటికీ గోరువెచ్చగా ఉంది. ఎందుకంటే వేడిలో మనము చేయటము కాలుతుంది చెయ్యి అని చెప్పేసి అలవాటు ఉన్న వాళ్ళే అది వేడివేడిగా ఉన్నప్పుడు చేయగలుగుతారు. అందువల్లే నేను అన్నాను అన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము నీళ్లు కొంచెం ముంచుకొని చేయి కొంచెం లైట్గా లేండి, మరీ ఎక్కువ కాదు, ఉంచుకొని ఇలా ఉండలుగా చుట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఇది బాగా ఆరిన తర్వాత బాగుంటుంది. ఇది ఒక వారం కాదు 10 రోజులైనా నిలవ ఉంటుందండి. ఎందుకంటే మనము నీళ్ళు అనేది పెట్టుకోకుండా మొత్తం చేసాం కాబట్టి, అంటే నెయ్యిలోనే వేయించి చేసాం కాబట్టి ఉంటుంది అనమాట, నిలువ ఉంటుంది. తడి అనేది ఎక్కడా పెట్టుకోలేదు. ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు బాగా. కొబ్బరి ఉండ్రాళ్ళు రెడీ అండి. ఇది తీపి ఉండ్రాలు అని కూడా అంటారండి. దీన్ని మనము వినాయకుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి అందరూ ఈ ప్రసాదం చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.